ఈరోజు నేను సముద్రం చేపలు పరవళ్ళు అంటారంట ఈ చేపల్ని, వీటితో ఫ్రై చేశాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ చేపలు సముద్రంలో దొరుకుతాయి. ఇవి సింపుల్గా ఎలా ఫ్రై చేయాలో మీకు చేసి చూపిస్తాను, విత్ క్లీనింగ్ ఆల్సో. ఓకే, స్టార్ట్ చేద్దాం రండి. ఈ చేపలకి ఉన్న ఎక్స్ట్రాస్ని సీజర్ తీసుకొని కట్ చేసేసానండి. ఈ సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు, హెవీగా ఏముండదు. నెక్స్ట్ తర్వాత ఎలా క్లీన్ చేశానో చూడండి. వాటిని ఉంటుంది కదా మొప్పలు అంటారు, ఆ పార్ట్ని సపరేట్ చేసి ఇట్లా వన్ సైడ్ క్లీన్ చేసేసి తర్వాత టర్న్ చేసి ఇంకో సైడ్ కూడా తీసేయాలి. తర్వాత రెండింటిని మధ్యలో పట్టుకొని లాగేస్తే లోపల ఉన్న వేస్టేజ్ కూడా వచ్చేస్తుంది. అంతే అండి, సింపుల్. లోపల ఇంకేమన్నా ఉందేమో అని నేను ఫింగర్ పెట్టి చూశాను, అంతే, క్లీన్ అయిపోయింది. తర్వాత నీట్గా వాటర్లో వాష్ చేసుకోవాలి. ఇంకోండి, వాష్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో. సాల్ట్, లెమన్ ఇవన్నీ పిండుకొని మనం వాష్ చేసుకుంటే స్మెల్ అనేది రాదు. తర్వాత నేను వీటికి ఘాట్లు పెట్టానండి, చాక్ తీసుకొని. ఇలా మనం ఘాట్లు అనేవి పెట్టుకుంటే మనం వేసిన మసాలా, ఉప్పు, కారం అన్నీ లోపలికి వెళ్ళి మనకి ఫ్రై అనేది బాగా అవుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 3 చేపలు ఎందుకు తీసుకున్నామంటే నాకు, మా హస్బెండ్కి, మా బాబుకి, అందుకనే 3 తీసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో క్లీన్ చేశాక. ఈజీ అండి చేసుకోవడం. నెక్స్ట్ ఏం చేశానంటే ఒక గిన్నెలో అల్లం పేస్టు కొంచెం తీసుకొని, సాల్ట్ కొంచెం, ధనియాల పౌడర్ కొంచెం తీసుకున్నాను. నెక్స్ట్ కారం వేసానండి. తర్వాత కొంచెం పసుపు వేసాను. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసాను. వేసేసిన తర్వాత మంచిగా లెమన్ పిండుకోవాలండి, ఎందుకంటే పుల్లగా ఉంటే ఫిష్ చాలా టేస్ట్ ఉంటుంది. లెమన్ జ్యూస్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలా ఈ పౌడర్ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేయాలి. తర్వాత బైండింగ్ కోసం కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇంకోండి చూపిస్తున్నాను. వాటర్ వేసి బాగా మిక్స్ చేశారు అంటే అన్నీ కలిసిపోతాయి, సాల్ట్ కూడా కరిగిపోతుంది. కాబట్టి మొత్తం మిక్స్ చేసిన దాన్ని మంచిగా ఫిష్ తీసుకొని చేపలకు అప్లై చేసుకోవాలండి. నీట్గా అప్లై చేసిన తర్వాత చేపల్ని మంచిగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఒక 1/2 అవర్ అట్లా. లేకపోతే నార్మల్ ఫ్రీజర్లో అయినా సరే ఒక 1/2 అవర్ పెట్టడం వల్ల మంచిగా చేప అబ్జర్వ్ చేసుకుంటుంది మొత్తం మసాలాని. ఇలా అప్లై చేయాలండి నీట్గా, అన్ని ఏరియాలోనూ స్ప్రెడ్ అవ్వాలి. చూడండి, ఇలా అప్లై చేసుకోవాలండి స్లోగా. అప్లై చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చేప అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి, అన్ని ఫిషెస్కి అప్లై చేసేసాను నేను. ఆఫ్టర్ రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన తర్వాత చేపలు ఈ విధంగా ఉన్నాయండి. వీటిని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ప్యానంలో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మంచిగా కింద మాడకుండా ఉంటాయి. చేపలను పెడుతున్నాను. కరెక్ట్గా సరిపోయే విధంగా ఉండేలాగానే మనం పెనంలో పేర్చుకోవాలండి, ఎందుకంటే ఒకదానికొకటి అంటుకుంటే అవి అలాగే అతుకుని ఉంటాయి. ఎందుకంటే చేపలు అనేది చాలా డెలికేట్గా ఉంటాయండి, చాలా జాగ్రత్తగా చేయాలి ఫిష్ ఫ్రై అనేది. ఫిష్ ఫ్రైయే కాదు, కర్రీస్ కానీ ఏదైనా కూడా ఫిష్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. కాబట్టి వన్ సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి, సెకండ్ సైడ్కి నేను టర్న్ చేస్తున్నాను. కొంచెం డ్యామేజ్ అయింది చూసారా, అందుకనే జాగ్రత్తగా మనం టర్న్ చేసుకోవాలి. గ్యాస్ సిమ్లోనే పెట్టి మనం ఈ ఫ్రైని చేస్తుండాలండి. వెంటనే చేపల్ని తిప్పకూడదు. వన్ సైడ్ కంప్లీట్గా వేగిపోయింది అన్న తర్వాతనే మనం ఈ చేపల్ని మెల్లగా తిప్పాల్సి ఉంటుంది. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చేపలు ఈ విధంగా వేగాయండి. చూడండి, ఇవి డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, ఈ తవా ఫ్రై అయినా కూడా చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా వేగాయో. కలర్ చూడండి ఎలా ఉన్నాయో. కంప్లీట్గా లోపల ఇన్సైడ్ వరకు కుక్ అవుతుందండి. ఎందుకంటే చేప ఉడికేటప్పుడు పైన క్యాప్ పెడతాను. ఓకేనా, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. నిజంగా చాలా బాగా వచ్చిందండి. నేను చాలా బాగా వండాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.